సెక్రటరియట్ వద్ద మాజీ సర్పంచులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులలో క్లారిటీ లేదన్నారు. మొత్తం 12,769 సర్పంచులవి ఎంత శాతం పెండింగ్ బిల్స్ చెల్లించారని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని గ్రామాలవి పెండింగ్ ఉన్నాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు జేబులోంచి పెట్టారు. వారి బిల్లులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, వాటిలో ఎన్ని ఇచ్చారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి. సర్పంచ్ చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, రైతు వేదికలు నిర్వహించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, రైతు వేదికల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినామని ఒక ప్రకటనలకే పరిమితమైనవి. ఎందుకంటే SDF అనే నిధులు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చి చేయించిన పనులు అవి కేవలం కాంట్రాక్టర్లు కొంతమంది గుత్తేదారులు చేసిన పెండింగ్ బిల్లులు. కానీ సర్పంచులు గ్రామ పంచాయతీలో చేసిన పెండింగ్ బిల్లులు అంటే SFC నిధుల నుంచి CDP నిధుల నుంచి పనులు చేసిన ఎక్కువగా ఉన్నాయి. అవి విడుదల చేస్తేనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్టు ఉంటది. వాళ్ళకు బిల్లులు అంతే ఈ సర్పంచ్లు. కానీ SDF అనే దాని మీద పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, మామూలు కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చేసిన బిల్లులు ఇవ్వడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము గ్రామ పంచాయతీలలో MB రికార్డులు చేసి AEDలతోని సిగ్నేచర్లు చేసి MB రికార్డులు అయ్యి ఉన్నాయి. ఆ రికార్డులు అయిన ఉన్న డబ్బులు రిలీజ్ చేయాలి. అవి ఎన్ని ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ అన్ని వాటి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఈ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఏదో ఈ ప్రభుత్వం ఎన్నికలు పోదామని అడావిడి చేస్తున్నది. కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే మేము సర్పంచులం ఉన్న గ్రామాల్లో ఉన్న సర్పంచులం అందరం ఎన్నికలను అడ్డుకుంటేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేసినట్టే మా గ్రామ పంచాయతీలలో MB రికార్డులు ఉన్నాయి. అవి కాబట్టి SFC నిధులు తక్షణమే